ప్రైజ్ ద లార్డ్. వర్షం నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం. ఏషియా 55:10 చూసినట్లయితే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిపై తడిపి విత్తువానికి విత్తనంను భుజించువానికి ఆహారంను కలుగుటకే అది చికిత్సి వర్ధిల్లినట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. వర్షం యొక్క పనిని దేవుడు నియమించాడు. ఆకాశం నుండి మధ్యలో వర్షం వెనుకకు తిరగదు. వర్షం ప్రశంసలు ఆశింపదు, విమర్శలకు పోదు. మన జీవితంలో గుర్తింపు రావచ్చు, రాకపోవచ్చును, కానీ పనిని ఆపకూడదు. వర్షం ఫలితాన్ని బట్టి పని చేయదు. మంచి విత్తనం పెట్టాలి, ఫలించాలి, అది చిగిర్చి వర్ధిల్లుతుంది. అదేవిధంగా దేవుని నుండి వచ్చు ప్రతి మాట వాగ్దానం నెరవేరుతుంది. దేవుడు మాట ఇచ్చి వెనుకకు తీసుకోడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6:7-8 చూసినట్లయితే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షం తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినెడల పనికిరాదని విసర్జింపబడి శాపం పొందును, తుదకది కాల్చివేయబడును. అలాగే దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల నిత్యము ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుని వాక్యం వినుచు పెడచెవిని పెట్టినెడల అది పనికిరాదని కాల్చివేయబడును. యోహాను సువార్త 15:2 చూసినట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని అదేవిధంగా దేవునిలో ఫలింపని ప్రతి తీగను తీసివేయబడుతుంది. దేవునిలో మనం ఉన్నట్లయితే మనం ఫలిస్తాము. యోవేలు 2:23 చూచినట్లయితే, సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షంను కడవరి వర్షంను మీకు అనుగ్రహించును. అలనాడు నోవహు సువార్తను ప్రకటించిన ఎవరు వినలేదు, నమ్మలేదు. దేవుని ఉగ్రత రానే వచ్చింది. ఆదికాండము 7:12 చూసినట్లయితే, 40 పగలును 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆదికాండం 21 చూసినట్లయితే, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేది. హోషేయ 6:3 చూసినట్లయితే, ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. ఒక వ్యవసాయకుడు తొలకరి వర్షం కోసం ఎదురు చూస్తాడు. ఈ తొలకరి వర్షం పశ్చాత్తాపం కలిగించును. లోకంలో పంట చివరి దశలో మనిషి కుమారుడు రాక కోసం సిద్ధం చేసే ఆధ్యాత్మిక కృపావరం ఈ ఆత్మ కుమ్మరింపు కడవరి వర్షంతో పోల్చబడింది. నీ కుటుంబానికి, నీ సంఘానికి ఎంతమందికి ఈ కడవరి వర్షం కావాలి? ఏం చేస్తే ఈ వర్షం వస్తుంది? దేవుని కృపావరములతో నింపబడాలి. పరిశుద్ధాత్మను అనుభవించాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆ వర్షం మన మీద పడాలి. ఆ వర్షం చేత తడపబడాలి. పరిశుద్ధాత్మ కార్యం వర్షంనకు సూచనగా ఉంది. చిన్న కలుపు మొక్క పంటనంతా నాశనం చేస్తుంది. మనలో కలుపు మొక్క ఉందేమో, నీలో పాపమనే కలుపు మొక్క ఉందేమో అని పరీక్షించుకోవాలి. ఆ కలుపు మొక్కను తీసివేసిన ఎడల విస్తారమైన వర్షము దేవుడు నీ మీద కురిపిస్తాడు. నువ్వు ఫలించాలంటే దేవుని ఎదుట నీ పాపాలను ఒప్పుకోవాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.